10th క్లాస్ 8th లెసన్ జీవన భాష్యం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. 1వ ప్రశ్న, మన పేరు శాశ్వతంగా నిలవాలంటే ఏం చేయాలి? జవాబు, మన పేరు శాశ్వతంగా నిలవాలంటే చెరగని త్యాగం చేయాలి. మనం చేసిన త్యాగకృత్యం ఎప్పటికీ మరిచిపోలేనిదిగా ఉండాలి. అంతటి త్యాగం చేసిన వారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ఏదో బిరుదులు ఇస్తున్నారని, ఆ బిరుదులు మనకు ఉన్నాయి కదా అని అనుకుంటే లాభం లేదని, ఆ బిరుదుల వల్ల సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలవదని కవి గుర్తు చేశారు. ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తుల పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని కవి తెలిపాడు. 2వ ప్రశ్న, జీవన భాష్యం పాఠం చదవడం వలన ప్రయోజనం ఏమిటి? జీవన భాష్యం పాఠం చదవడం వలన జీవించే విధానం తెలుస్తుంది. ధైర్యంగా పనిని ప్రారంభించడం తెలుస్తుంది. ఎవరో ఏదో వంక పెడతారేమో అనే సంశయం పటాపంచలవుతుంది. ఎవరో భయపెడితే భయపడే పరిస్థితి ఉండదు. భయపడకుండా ప్రయత్నించి సాధించినవే ఇప్పుడు మనం అనుభవించే సౌఖ్యాలని తెలుస్తుంది. కష్టపడి పనిచేస్తే ఫలితం ఉండదని నిరాశ పడకూడదు. తప్పనిసరిగా ఫలితం ఉంటుందని తెలుస్తుంది. అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం అలవడుతుంది. ఆటంకాలకు భయపడకుండా ముందుకు సాగిపోయే గుణం అలవడుతుంది. ఈ పాఠం చదవడం వలన దేన్నైనా సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. జంకు ఉండదు. సమాజం మహోన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. అదే ఈ పాఠం చదవడం వలన ప్రయోజనం. 3వ ప్రశ్న, ఎంతటి ఎత్తులకు ఎదిగినా ఉంటుంది పరీక్ష అనే కవి అనడంలో గల ఉద్దేశ్యం ఏమిటి? జవాబు, ఎంత సామర్థ్యం మనకు ఉన్నా, అధికారం సంపదలు ఉన్నా, మనం ఎన్నో విజయాలు సాధించినా ఇంకా మనకు ఏ కష్టాలు బాధలు రావని ధీమాగా ఉండరాదని కవి సందేశం ఇచ్చాడు. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యలను తీసుకువస్తుందో, పరీక్షలు పెడుతుందో ఎవరు ఊహించలేరని కవి సూచించాడు. విధి శక్తి ముందు ఎవరైనా తల వంచవలసిందే అని కవి తెలియజెప్పాడు. కవి తాను చెప్పిన మాటకు దృష్టాంతంగా హిమాలయ పర్వతాన్ని గూర్చి గుర్తు చేశాడు. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసి వస్తోంది. అలాగే ఎంతటి మనిషి అయినా విధి పరీక్షిస్తే అతని గర్వం కరిగి నీరు కావాల్సిందే అని కవి తెలిపాడు. 4వ ప్రశ్న, జీవన భాష్యం పాఠం ఆధారంగా సినారే గారి కవిత్వాన్ని విశ్లేషించండి. జవాబు, సినారే గారు రచించిన జీవన భాష్యం చాలా బాగుంది. నీరవుతుంది, దారవుతుంది, ఊరవుతుంది, పేరవుతుంది వంటి పదాలను పాదాల చివర రాసి అంత్యప్రాసను పాటించారు. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది వంటి వాక్యాలలో వాస్తవికతను చిత్రీకరించారు. చల్లటి గాలి తగిలితే ఎవరికైనా మనసుకు హాయిగా ఉంటుంది. అలాగే మబ్బుకు కూడా అన్నీ చెప్పాడు. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది వంటి వాక్యాల ద్వారా ఒక పనిని ప్రారంభించడానికి జంకకూడదని చెప్పారు. జంకకుండా పని మొదలు పెడితే తర్వాతి తరాలకు అదే ఆదర్శమవుతుందని చెప్పారు. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనుకో అనే చరణంలో కష్టపడి పనిచేస్తే దేన్నైనా సాధించవచ్చని బోధించారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని ఉద్బోధించారు. ఎంత గొప్ప వారికైనా ఏవో కష్టాలు తప్పవని బోధించారు. కష్టాలను తట్టుకుంటేనే సుఖాలు కలుగుతాయని చెప్పారు. జీవన భాష్యం పాఠం ద్వారా జీవితాన్ని గడపవలసిన విధానాన్ని వివరించారు. జీవితాన్ని కాచి వడబోసిన అనుభవాన్ని భావి తరాలకు పాఠ్యాంశంగా రచించారు. 5వ ప్రశ్న, మనిషి గొప్ప స్థానానికి చేరుకోవడానికి జీవన భాష్యం పాఠం ద్వారా కవి సినారే సూచించిన మార్గం ఏమిటి? జవాబు, ప్రకృతికి భయపడిన ఆదిమానవుడు తనకు తాను నిలదొక్కున్నాడు. చాలా ప్రగతిని సాధించాడు. టెక్నాలజీ పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి. కానీ జీవన విధానంపై ఇంకా పూర్తి అవగాహనను మానవుడు పెంచుకోలేదు.
ఈరోజు చాలామంది ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నారు. తమలో తాము కుమిలిపోతున్నారు. తమ బాధలను కనీసం స్నేహితులకు, తల్లిదండ్రులకు అయినా చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే బాధతో నిండిన మనసు కరిగి కన్నీటి రూపంలో బయటికి పోతుంది. మనసు తేలికవుతుంది. ఏవో చిన్న చిన్న సమస్యలు చూసి భయపడకూడదు. కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. జంతువులకు లేని ఆలోచన మనుషులకు ఉంది. ఆ ఆలోచనను సద్వినియోగం చేసుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఎంత గొప్పవారికైనా కష్టాలు తప్పవు. వాటిని పరీక్షలు అనుకోవాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి. అభివృద్ధిని సాధించాలి. ఈ విధంగా జీవన విధానం ఉండాలి. 6వ ప్రశ్న, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అనే మాట ద్వారా సినారె మనకిచ్చిన సందేశంలో ఉన్న అంతరార్థాన్ని సోదాహరణంగా వివరించండి. జవాబు: చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అంటే త్యాగం చేసిన వారి యొక్క మంచి పనులు, చేసిన వారి యొక్క పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి. ప్రస్తుతం మనకు ఏదో బిరుదులు వస్తాయని అనుకుంటే లాభం లేదని, ఆ బిరుదుల వల్ల, సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలవదని సినారె ఈ గజల్ ద్వారా తెలియపరిచారు. త్యాగం చేసేవారిని, మంచి పనులు చేసేవారి పేర్లు మాత్రమే చరిత్రలో వెలుగుతాయని కవి ప్రబోధించాడు. మనం స్వార్థాన్ని విడిచి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. చేసే పనుల్లో చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. తనకు మేలు కలిగే పనులను చేయడం కంటే తోటివారికి ఎక్కువ మేలు కలిగే పనులను చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనాథలైన, అన్నార్హులైన, నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవాలి. వికలాంగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలి. వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలి. గ్రామంలో పచ్చని చెట్లను నాటాలి. మూగజీవాల సంరక్షణకు చర్యలను చేపట్టాలి. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్పించి వైద్య సహాయం అందే విధంగా కృషి చేయాలి.